అందరికీ ఈ వీడియోలోనైతే మీకు మా విలేజ్కి దగ్గరలో ఉన్న గుట్టలు చూపెడుతున్నా. ఆ గుట్టల నుండి మన గుట్టల దగ్గర నుండి జాల్ పారుతుంటూ వస్తున్నది. దీన్ని మేము చింజాల్ అని పేరు పెట్టాము. ఇదివరకు మా పెద్దలు పేరు పెట్టారు చింజాల్ అని చెప్పేసి. ఆ చింజాల్ను మీకు చూపెట్టబోతున్నా. ఇదంతా అడవి. అటు సైడ్ మొత్తము గుట్టలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ కూడా ఉంటాయి చూడండి. ఇది అంతా గుట్టలు. దాదాపు ఈ గుట్టలు అనేది ఈ లోపలికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇదివరకు మన అమ్రపాలి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేశారు. అప్పుడు అది మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ప్రజెంట్ చూడండి, ఈ వాటర్ వచ్చేది మీకు చూపెట్టబోతున్నా. ఈ వాటర్ అనేది చెట్ల వేర్ల దగ్గర నుండి వస్తుంది. చెట్ల వేర్ల నుండి ఇట్లా పారుకుంటూ వస్తుంది. ప్లస్ ఈ వాటర్ చాలా మనకి స్వీట్గా ఉంటాయి అండ్ చాలా అంటే తేటగా కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్, వీటి ప్రత్యేకత ఏంటంటే మన చెట్ల వేర్ల నుండి వచ్చే వాటరు మనకి జంతువులకు కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ వాటరు ఇవి ప్రత్యేకంగా ఎక్కడి నుండి వస్తుంది అనేది నేను మీకు చెప్పలేను. ఎందుకంటే ఇది చాలా మధ్యలో అంటే గుట్టల మధ్యలో నుండి వస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చెట్ల వేర్ల దగ్గర నుండి ఒక కాలువలాగా పారుతుంది చూడండి. ఫ్రెండ్స్, ఇది మనకి మీరు చూడాలనుకుంటే మాత్రం హన్మకొండకి దగ్గరలో దేవునూరు విలేజ్లో ఉన్న గుట్టలు అన్నమాట. ఇది జస్ట్ మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. ట్రెక్కింగ్ ఇదివరకు చేశారు అమ్రపాలి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని చింజాలని మేము పిలుస్తున్నాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ కూడా ఎలా వస్తుందో చూడండి. ఇట్లా రాయిల మధ్యలో నుండి వస్తుంది వాటర్. ఇవి ఇట్లా చాలా దూరం నుండి వస్తుంది. జస్ట్ మీకు అంటే చూపెట్టడానికి తీస్తున్నా చూడండి. అటు సైడ్ వెళ్తే మాత్రం మీకు గుట్టలు కూడా కనబడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గుట్టలు అన్నమాట. ఈ గుట్టలు దాదాపు లోపలికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇవి చాలా గుట్టలు ఉంటాయి అన్నట్టు దీంట్లో. అంటే ఒక్కొక్క గుట్ట పేరుంది, కానీ నాకు అది పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.